నమస్కారం ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు। భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపిన ఏలూరు ఎంపీ మహేష్ కుమార్। స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 14, 15 తేదీలలో జయప్రకాష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చదరంగం, పాటల పోటీలు, వివరాలు వెల్లడించిన అసోసియేషన్ ప్రతినిధులు। మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణను ప్రతి అభిమాని ఆదర్శంగా తీసుకోవాలి, పట్టణ ప్రముఖులు పెనుమర్తి రామ్ కుమార్ సూచన। భక్తులతో కిటకిటలాడిన గురవాయిగూడెం మద్ది క్షేత్రం, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు। ఏలూరు లోక్సభ స్థానం పరిధిలో మీ దృష్టికి తెచ్చిన వెంటనే ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయి, మరెన్నో గాడిన పడ్డాయి। మరిన్ని పనులపై సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా అని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తీసుకువెళ్లారు। వివిధ అంశాలపై ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు। ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేశారు। నియోజకవర్గ సమస్యలను, పెండింగ్ ప్రాజెక్టులను కేంద్రం దృష్టికి తీసుకొచ్చామని, కేంద్ర మంత్రులు, అధికారులు సానుకూలంగా స్పందిస్తున్న విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు। పొగాకు కొనుగోళ్లపై సీలింగ్ పరిమితి తొలగించాలని కేంద్ర వాణిజ్య మంత్రి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు। పామాయిల్ కు నిర్దిష్ట ధరను నిర్ణయించి ఆయిల్ ఫామ్ రైతులను ఆదుకుంటామన్నారు। ఈ పార్లమెంటు సమావేశాల్లో ఏలూరు లోక్సభ పరిధిలోని సమస్యలను ప్రస్తావించడానికి ప్రయత్నిస్తున్నా అని మీడియాకు తెలిపారు। ఇవాళ కొవ్వూరు భద్రాచలం రైల్వే గురించి కూడా రైల్వే మినిస్టర్ గారితో డిస్కషన్ చేయడం జరిగింది। అలాగే ఇప్పుడు డిపిఆర్లు ప్రతి ఒక్కటి ప్రిపరేషన్ చేయమన్నారు। శాంక్షన్ అనేది జరిగింది, ఓన్లీ ఇప్పుడు ఇంకా పనులు స్టార్ట్ అవ్వడంలోనే మనము ముందుకు పోవాల్సిన అవసరం ఉంది। అలాగే మనము 12 ROBsని ఏలూరు పార్లమెంట్లో అప్రూవల్ చేయించుకోవడం జరిగింది పైన సెషన్లో। ఈసారి అవన్నీ కూడా పనులకి ముందుకు పోవడానికి ల్యాండ్ అక్విజిషన్ మన కలెక్టర్ ఆఫీస్ నుంచే ఆర్డీఓ గారు చేసి ముందుకు పంపించాల్సి ఉంది। కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం। వచ్చే రోజుల్లో ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి పనులన్నీ కూడా ఒక 2-3 నెలల్లో అన్ని ల్యాండ్ అక్విజిషన్ పనుల్లో అట్లీస్ట్ ఒక 3-4 పనులు ROBలు పనులు సంబంధించి ఇమీడియట్గా పనులు స్టార్ట్ అవుతున్నాయి। అవన్నీ కూడా ల్యాండ్ అక్విజిషన్ అయిపోయిన తక్షణమే ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంటే రైల్వే డిపార్ట్మెంట్ ఇచ్చే అమౌంట్ రెడీగా ఉంది। మనకి రిలీజ్ కూడా ఇమీడియట్గా ల్యాండ్ అక్విజిషన్ అయిపోయిన తక్షణమే ఇమీడియట్గా ఆ అమౌంట్స్ కూడా రైల్వే డిపార్ట్మెంట్కి కూడా వస్తాయి। టోటల్గా ఇప్పటివరకు మన ఏలూరు పార్లమెంట్లో 12 ROBలు శాంక్షన్ అయినాయి। అలాగే ఇవాళ మీరు చూస్తే కొవ్వూరు భద్రాచలం రైల్వే గురించి మనము క్వశ్చన్ అవర్లో అడిగాము, రెగ్యులర్గా లెటర్లు పెట్టి అడిగాము। అలాగే ప్రతి టైము ఆ డిస్టెన్స్ తగ్గిపోతుంది, అలాగే ట్రైబల్స్కి చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి చాలాసార్లు మనం అడగడం జరిగింది। అదే రకంగా ఇవాళ అవి అప్రూవల్ జరిగి పనులకి డిపిఆర్లు అన్నీ కూడా రెడీ అవుతున్నాయి। ఇవన్నీ కూడా ఇవాళ ముందుకు పోతున్నాయని కూడా మీ అందరికీ తెలుపుతున్నాను। అలాగే టొబాకో రైతులు కూడా ఆ సీలింగ్ లిమిట్ తీసేయడానికి నెక్స్ట్ వీకే ఆర్డర్ కూడా ఇచ్చేస్తారు। అలాగే పామ్ ఆయిల్ రైతులకు సంబంధించి పోయినసారి కూడా నేను వీడియోలో చెప్పాను, పామ్ ఆయిల్ రైతులకు కూడా మనకి ఫిక్స్డ్ రేటు రావేట్లు ప్రయత్నం చేస్తాం। ప్రైమ్ మినిస్టర్ గారిని అందరు ఎంపీలు కలుస్తున్నాం। ఆ కలిసినప్పుడు మేము కూడా మా రిప్రజెంటేషన్ ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా వేయడం జరుగుతుంది పామ్ ఆయిల్కి సంబంధించి। మా ప్రయత్నం గట్టిగా చేస్తామని మీ అందరికి తెలుపుతూ ఈ పార్లమెంట్ సెషన్లో చాలా వరకు మనము మన పనులు కూడా ముందుకు తీసుకొని వెళ్ళడానికి చాలా వరకు అవకాశం కలిగింది। అలాగే
పార్లమెంట్లో ఈసారి ఎక్కువ వాయిదాలు ఉండడం వల్ల ఎక్కువ మనకు మాట్లాడడానికి అవకాశం రాలేదు. ఇంకొక వారము ఇంకా పార్లమెంట్ జరిగేది ఉంది. ఆ జరిగేటప్పుడు ఇంకా కొన్ని మన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మాట్లాడడానికి పార్లమెంట్ వేదికగా వాడుకుంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 14, 15 తేదీలలో జయప్రకాష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చదరంగం పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మంగళవారం జరిగిన సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేపీ సెంటర్లో ఈ నెల 14వ తేదీన చదరంగం, 15వ తేదీ సాయంత్రం పాటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. సీనియర్స్, జూనియర్స్ విభాగాలలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ బహుమతులతో పాటుగా కన్సోలేషన్ బహుమతులు కూడా అందజేస్తామన్నారు. ఈ పోటీలలో పాల్గొనేవారు తమ అసోసియేషన్ ప్రతినిధులను సంప్రదించాలని తెలిపారు. ఈ పోటీలలో పట్టణవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా నా నమస్కారం. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక జంగారెడ్డిగూడెం జేపీ సెంటర్ నందు మా జేపీ వారి ఆధ్వర్యంలో ఆగస్టు 14వ తారీఖు ఉదయం చదరంగం పోటీలు జరుగుతున్నాయి. అలాగే ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సాయంత్రం పాటల పోటీలు జరుగుతాయి. దీంట్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు, అలాగే జూనియర్సు, సీనియర్సు విభాగాలు కూడా కలవు. అలాగే 14వ తారీఖు చదరంగం పోటీల్లో కూడా సీనియర్ విభాగం, అలాగే జూనియర్ విభాగం 2 విభాగాల కింద విభజించి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలకి సీనియర్ విభాగానికి మొదటి బహుమతిగా 2500 రూపాయల నగదు, రెండవ బహుమతిగా 1500 రూపాయల నగదు ఇవ్వడం జరుగుతుంది. అలాగే చదరంగం పోటీలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా కన్సలేషన్ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆగస్టు 15వ తారీఖు పాటల పోటీల్లో కూడా సీనియర్ విభాగం, జూనియర్ విభాగం అని 2 విభాగాలుగా విభజించి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పాటల పోటీల్లో పాల్గొన్న వారికి సీనియర్స్కి మొదటి బహుమతిగా 2500, రెండవ బహుమతిగా 1500, అలాగే జూనియర్ విభాగంలో మొదటి బహుమతి 1500, రెండవ బహుమతిగా 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పాటల పోటీలో పాల్గొన్న అందరికీ కూడా కన్సలేషన్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి క్రీడాకారులు, అలాగే పాటల పోటీలో పాల్గొనదలిచిన వారు కూడా ఒక గంట ముందుగా తమ పేర్లని జేపీ సెంటర్ నందు వచ్చి నమోదు చేసుకోవాల్సిన కోరుతున్నాం. అలాగే ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే మీ పాంప్లెట్లు ఇచ్చినటువంటి నెంబర్లకు కాల్ చేసి మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ చదరంగం పోటీలని, పాటల పోటీలని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతూ సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్న మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణ మరోసారి పట్టణ ప్రజల వద్ద నుంచి మన్ననలు పొందారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకొని పట్నంలోని మురళీ జ్యూస్ సెంటర్ నందు 1+1 ఆఫర్ ను అమలు చేశారు. తొలుత కేక్ ను కట్ చేసి మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టణ ప్రముఖులు పెనుమర్తి రామ్ కుమార్ మాట్లాడుతూ అప్లాండ్ ప్రాంతంలో సూపర్ స్టార్ కృష్ణ పేరు ప్రస్తావించగా ముందుగా గుర్తొచ్చేది బవిరిశెట్టి మురళీకృష్ణ అని తెలిపారు. కృష్ణ కుటుంబంపై తనకున్న అభిమానాన్ని వివిధ రూపాలలో మురళి చూపిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారన్నారు. కావున అభిమానులు మురళిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం మురళి మాట్లాడుతూ సినిమాలలోనే కాకుండా సేవా కార్యక్రమాలలో కూడా కృష్ణ కుటుంబం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందన్నారు. అలాంటి కుటుంబానికి తాము అభిమానులుగా ఉండడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సినీ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారి 50వ సందర్భంగా ఈరోజు జంగారెడ్డిగూడెంలో వారి షాపు దగ్గర బవిరిశెట్టి మురళి గారు గట్టమనేని ఫ్యామిలీకి వేరే అభిమాని
ఈ ఆధ్వర్యంలో గత 3 రోజుల ముందుగానే బ్లడ్ క్యాంప్ ఒకటి నిర్వహించారు. ఈ రోజు పేదలకి ముఖ్యంగా అన్నా క్యాంటీన్లో 41 రూపాయలు, మామూలుగా 5 రూపాయలు భోజనం కాదు, 12 రూపాయలు కట్టి భోజనం చేశారు. అంతేకాకుండా బ్లడ్ డొనేషన్ కూడా ఏర్పాటు చేశారు. మహేష్ బాబు గారు కూడా రీసెంట్ గా చూసిన పేపర్లో 4,500 చిన్నపిల్లలకి ఉచితంగా గుండె ఆపరేషన్ చేయడం జరిగింది. మహేష్ బాబు గారు మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలని, వారు తీసే సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వాలని, వారి అభిమానులకి చాలా ఉత్సాహంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా వారు ప్రోత్సహిస్తున్నారని, అలాగే కౌశిక్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా ఆయన జాబ్ పెట్టిన కాడి నుంచి మహేష్ బాబు పుట్టినరోజైనా, లేకపోతే వాళ్ళ ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ గారైనా పుట్టినరోజు సందర్భంగా 1+1 ఆఫర్. ఇప్పుడే చూసిన బోర్డు 6 to 10 అండి. అంటే దాదాపుగా ఈ 3 గంటల్లో 3,000 మంది పైనే ప్రజలు దీన్ని వినియోగించుకుంటారని చెప్పారు. దాంతో మరి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి అభిమానులతో చాలా మంచిగా వారు భావించాలి. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగింది. తెల్లవారుజామున స్వామివారికి ఆలయ అర్చకులు ప్రభాత సేవ, నిత్యార్జన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకొని సువర్చుల హనుమతి కళ్యాణం జరిపారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయము చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ మాట్లాడుతూ, మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకొని సువర్చుల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. ఆదివారం హనుమద్ హోమం నిర్వహిస్తున్నామన్నారు. కావున ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కొరగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గొరవాయిగూడెం, జంగారెడ్డి మండలం, ఏలూరు జిల్లా. స్వయం వ్యక్తంగా కుడి చేతిలో గద, ఎడమ చేతిలో పండు, చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో శ్రావణ మాసంలో ఈరోజు పూర్వభద్ర స్వామివారి జన్మ నక్షత్రాన్ని సంతరించుకుని స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి జయవారము మంగళవారం కావడంతో అశేషములైనటువంటి భక్తజనులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని విశేషంగా దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రాతకాలమే 4 గంటలకే స్వామివారికి తీర్థపిండి నిత్యార్చన కైంకర్యాలు పూర్తి చేసుకున్న తర్వాత 5:30 గంటల దగ్గర నుంచి స్వామివారి సన్నిధిలో గర్భాలయ దర్శనము, అదే రకంగా అంతరాలయము, ఫ్రీ దర్శనంతో భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదంలో 10:30 దగ్గర నుంచి కూడా స్వామివారి సన్నిధిలో నిత్యాన్నదాన కార్యక్రమం విరివిగా జరుగుతోంది. అదే రకంగా స్వామివారి సన్నిధిలో ప్రతి శనివారము కూడా పంచామృతాభిషేకము, అదే రకంగా స్వామివారి సన్నిధిలో నూతనంగా ప్రవేశపెట్టబడినటువంటి హనుమంత్ హోమ కార్యక్రమం ప్రతి ఆదివారము కూడా జరుగుతుంది. కావున భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదే రకంగా మాసంలో నెలలో వచ్చేటటువంటి పూర్వభద్ర నక్షత్రం రోజున సువర్చుల హనుమతి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రోజు స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభద్ర నక్షత్రము మంగళవారం కలడంతో పూర్వభద్ర నక్షత్ర కళ్యాణం స్వామివారి మండపంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో ఎంతో అద్భుతంగా జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా
జరగబోయేటటువంటి ప్రతి శనివారం జరిగేటటువంటి అభిషేకంలోనూ అదే రకంగా ఆదివారం జరిగేటటువంటి హనుమత్ హోమ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. కృష్ణాష్టమిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బాలగోకులం పేరుతో శ్రీకృష్ణ వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా మఠ మందిర్ ప్రముఖ కేవీఆర్ సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో మంగళవారం జరిగిన విశ్వ హిందూ పరిషత్ సమావేశంలో సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కృష్ణాష్టమిని పురస్కరించుకొని గత కొన్ని సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీకృష్ణ వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం నుంచి పట్నంలోని ఏఆర్ మినీ కళ్యాణ మండపంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. 5 సంవత్సరాల లోపు పిల్లలను ఒక విభాగంగా, 6 నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలను రెండో విభాగంగా విభజించి పోటీలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా పోటీల్లో గెలుపొందిన వారికి విలువైన బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో పరిషత్ సభ్యులు కొంచాడ దుర్గాప్రసాద్, కొనకళ్ళ వెంకటేశ్వరరావు, తోట రామకృష్ణ, తిప్పాబట్ల రామకృష్ణ, అప్పన్న ప్రసాద్, రావిపాటి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బాలగోకులం పేరిట శ్రీకృష్ణ వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నాం. గత 12 సంవత్సరాలుగా ఈ పోటీలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఇది 13వ సంవత్సరంగా. 5 సంవత్సరాల లోపల పిల్లలకు ఒక విభాగంగా, 6 నుంచి 10 సంవత్సరాల లోపల పిల్లలకు ఒక విభాగంగా, 2 విభాగాలుగా ఈ శ్రీకృష్ణ వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నాం. మొదటి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 5,000, 4,000, 3,000 విలువ చేసే వెండి ప్రతిమలు ఇస్తున్నాం. అదేవిధంగా రెండో విభాగాల్లో కూడా 2, 3, 6 కన్సలేషన్ ప్రైజులు కూడా ఇస్తున్నాము. ఈ పోటీలు ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి కొవ్వూరు రోడ్లో కేసనపల్లి వారి వీధిలో గల కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపంలో, వినాయకుడి గుడి ఎదురుంటగా ఉన్న ఏసీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా విశేష సంఖ్యలో ఈ శ్రీకృష్ణ వేషధారణ పోటీల్లో పిల్లలందరూ కూడా పాల్గొని విశ్వ హిందూ పరిషత్కి సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా విశేష సంఖ్యలో ఈ శ్రీకృష్ణ వేషధారణ పోటీలు విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అదేవిధంగా శ్రీకృష్ణ వేషధారణ పోటీలకు మాత్రమే మేము ప్రైజులు ఇవ్వదలిచాము. రాధవేషం వేసిన వాళ్ళకి, గోపిక వేషం వేసిన వాళ్ళకి మటుకి ప్రైజులు ఏముండవు. భక్తులందరూ కూడా, తల్లిదండ్రులు కూడా గమనించగలరు. కృష్ణ ముందే జగద్గురు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జేఆర్జీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. అప్పుడే పుట్టిన మరియు నెలలు
కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్ జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. ఎన్నికలలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించనుంది. ఈ నేపథ్యంలో ఏలూరులోని ప్రజా రవాణా కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి షేక్ షబ్నం మాట్లాడారు. ఉచిత బస్సు పథకానికి ప్రభుత్వం నుంచి విధి విధానాలు వచ్చాయన్నారు. దీని ప్రకారం మహిళలు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులలో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రయాణం చేసే మహిళలకు 0 టికెట్ ఇవ్వబడుతుందన్నారు. ఉచిత బస్సులలో ప్రయాణించే మహిళలు ప్రభుత్వం నుంచి పొందిన గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో జంగారెడ్డిగూడెం, నూజివీడు, ఏలూరు బస్సు డిపోల నుండి మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ ఫ్రీ ట్రావెల్ పథకం ఉందో అది మనకి ఆగస్టు 15 నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది. దాంట్లో భాగంగానే ఆర్టీసీ తరఫున మేమందరం సన్నద్ధమయ్యాము. ఏలూరు జిల్లా పరిధిలో మనకి ఏదైతే 3 డిపోలు ఉన్నాయో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, ఈ 3 డిపోల నుంచి కూడా బస్సులు అలాగే సిబ్బంది కూడా సంసిద్ధంగా ఉన్నాము. మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిన్న జీవో విడుదలయ్యిందండి. దాంట్లో భాగంగా జీవోలో మనకి గవర్నమెంట్ వారి తరపు నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకి 5 ప్రొడక్ట్స్కి మహిళలకి ఉచితం వర్తిస్తుంది. అవి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, విజయవాడ, విశాఖ ప్రాంతాల్లో ఉంటాయి. మన జిల్లాకు సంబంధించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులకి మహిళలకి మనం ఉచితంగా ఇస్తున్నామండి. దీంట్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మహిళ అయి ఉండాలి, అలాగే ప్రభుత్వం వారు జారీ చేసిన గుర్తింపు కార్డు తీసుకుని ప్రయాణిస్తే వారికి ఉచితంగా ఇవ్వబడుతుంది. మన జిల్లా పరిధిలో మనకి మొత్తం 309 బస్సులు ఉన్నాయి. దాంట్లో భాగంగా 177 బస్సెస్కి మనకి మహిళలకి ఉచితంగా ఇవ్వచ్చు. వీటిలో 162 బస్సులు పల్లె వెలుగులు, 15 బస్సులు ఎక్స్ప్రెస్లు అండి. ఈ 177 బస్సులకి మనకు ఇంచుమించు మనకి 57% మహిళలకి ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నాం మనం. సో దీంట్లో మనకి 3 డిపోల పరిధిలో కూడా 68 రూట్లు ఉచిత ప్రయాణానికి కవర్ అవుతున్నాయి. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ది అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఉత్సాహభరిత వాతావరణంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. వీటిలో భాగంగానే పట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో న్యాయవాదులు, పోలీస్ టీంల మధ్య క్రికెట్ పోటీ నిర్వహించారు. ఈ పోటీలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. అదే విధంగా పలువురు న్యాయవాదులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ పోటీల్లో వింజమూరి కిరణ్ కిషోర్ టీం విజేతగా, పాసం ప్రతాప్ టీం రన్నర్ గా నిలిచింది. మైదానం వద్ద మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జిఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ న్యాయవాదుల మధ్య స్నేహభరిత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఈ పోటీలు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మేఘా ఈశ్వరయ్య, కొల్లూరు సతీష్, గర్సికోటి చిరంజీవి రాంబాబు, మోడేపల్లి నాగులు, మానికల సూరిబాబు, సిహెచ్డివి కోటేశ్వరరావు, అచ్యుత శ్రీనివాసరావు, పిల్లి పెద్దిరాజు, భాషా శ్యాంబాబు, బొడ్డు శ్రీనివాస్, తల్లాడ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతమవుతాయని ఎంఈఓ2 రాములు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్మించిన భోజనశాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. లక్కవరానికి చెందిన ఆనం వెంకట నరసింహారావు, రాజారత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 9 లక్షల రూపాయల నిధులతో పాఠశాల విద్యార్థులకు భోజనశాల నిర్మించి అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయుడు దుర్గారావుతో పాటుగా పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఉప్పలమెట్ట మీద ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద స్వామివారికి గరిక పూజ, పంచామృత అభిషేకములు నిర్వహించారు. పురోహితులు బ్రహ్మశ్రీ గండూరి కిరణ్ ఆధ్వర్యంలో పలువురు భక్తులు ఈ పూజాధికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంకష్టహర చతుర్థి నాడు ఈ విధమైన పూజాధికాలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సంకష్టహర చతుర్థి నాడు భక్తుల సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పేరూరు కోటేశ్వరరావు, చిట్లూరి వీరభద్రరావు, నాగవరపు పుల్లారావు, గుండా మురళి, దిగమర్తి శివ, గోసాల పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల రజకులు సమస్యలతో సతమతమవుతున్నారని, కావున రజకుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఏలూరులోని రజక సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలలో రజకులకు వృత్తి చెరువులు కేటాయించాల్సి ఉందన్నారు. కానీ వృత్తి చెరువులు కేటాయింపుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. తక్షణమే గ్రామాలలో రజకులకు వృత్తి చెరువులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విశ్రాంతి భవనాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి నరసింహమూర్తి, గుమ్మడి శ్రీనివాసరావు, పుల్లయ్య, శివ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రజక వృత్తిదారులు వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక చోట్ల రజకులకు వృత్తిపరమైన చెరువులను కేటాయించక చాలా బాధలు పడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 32,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో 10% కూడా రజక వృత్తిదారులకు చెరువులు ఇవ్వనందువల్ల అనేక చోట్ల రజకులు నిరుత్సాహంతో ఉన్నారు. 25 లక్షల మంది రజక వృత్తిదారులు ఉన్నారు. అనేక చోట్ల 1982లో కట్టించిన ధోబీఘాట్లో విశ్రాంతి భవనాలు కూడా శిథిలమైపోయి పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇదే విషయాన్ని మేము అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర సంఘం ద్వారా కూడా వినతి పత్రం అందజేశాం. మా వినతి పత్రం ఆధారంగా అదేవిధంగా అనేక రజక సంఘాలు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవోలో విశ్రాంతి భవనాల మరమ్మతులకు 3 లక్షలు, అదేవిధంగా ధోబీ ఘాట్స్కి 10 లక్షలు ఇస్తూ జీవో ఇచ్చింది. అయితే జీవో ఇచ్చిందే కానీ అప్పుల్లో నిధులు విడుదల చేయలేదు. ఇటీవల 1 సంవత్సరం క్రితం కూడా మమ్మల్ని ప్రతిపాదనలో అడిగారు. ఆ ప్రతిపాదన కూడా ఇవ్వడం జరిగింది. ఇటీవల కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగే మళ్ళీ ప్రతిపాదనలు అడిగారు. ఉమ్మడి
పశ్చిమ గోదావరి జిల్లా అప్పుడు కొవ్వూరు వరకు సుమారు నేను 350 గ్రామాలకి ఏ గ్రామం అయితే రజక విశ్రాంతి భవనాలు మరమ్మతుల్లో ఉన్నాయో కొత్త విశ్రాంతి భవనాలకు డోబీ గార్డ్స్ ఎక్కడ కావాలో అనే విషయాలను డీటెయిల్గా లిస్ట్ తయారు చేసి నేను ప్రభుత్వానికి, అదేవిధంగా ఈస్ట్ గోదావరి కలెక్టర్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ అధికారులు కూడా మేము పంపించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపిన ఏలూరు ఎంపీ మహేష్ కుమార్. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 14, 15 తేదీలలో జయప్రకాష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చదరంగం, పాటల పోటీలు. వివరాలు వెల్లడించిన అసోసియేషన్ ప్రతినిధులు. మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణను ప్రతి అభిమాని ఆదర్శంగా తీసుకోవాలి. పట్టణ ప్రముఖులు పెనుమర్తి రామ్ కుమార్ సూచన. భక్తులతో కిటకిటలాడిన గురవాయిగూడెం మద్ది క్షేత్రం. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.